ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. सौंदर्य श्रीकार सृष्टि श्रीकर परमाद्भुत सृष्टि श्री वेद व्यास पुराण जगद्विदित सृष्टि. श्रीकार सृष्टि श्रीकर परमाद्भुत सृष्टि श्री वेद व्यास पुराण जगद्विदित सृष्टि. నవకల్పానికి నాంది పలుకు సృష్టి మహాయుగాన్ని మలచు మధుర మధుర సృష్టి మన్వంతరాన్ని సంతరించు సృష్టి కాలానికి కళలు చిలుకు కమనీయ సృష్టి. ఎంతటి కుట్ర! నా కనులు గప్పి నా ఇంటనే ముక్కంటికి పూజలు సల్పుటయా? సతీదేవి, నీ కన్న తండ్రిని అవమానించిన ఆ బైరాగిని నీవు ఆర్తిగా ఆరాధించుటయా? నాన్నగారు, నాన్నగారు, వద్దు నాన్నగారు. ఏమిటమ్మా విచారంగా కనిపిస్తున్నావు? సమస్త లోక సంచారులు, త్రికాల వేదులు మీరెరుగనిదా మహర్షి? మహాదేవుని దివ్య మంగళ విగ్రహం కనిపించినంతనే ముకుళిత హస్తాలతో శరణాగతి కోరాలనిపిస్తుంది. అటువంటి ఆకర్షణ దృష్టి నుంచి నా తండ్రి ఎలా దూరమయ్యారు? పరమేశ్వరుణ్ణి పగవాడిగా ఎందుకు చూస్తున్నారు? ఏ వంక లేని శివుడు చంద్రవంకని నెత్తిన పెట్టుకోవడంతో మొదలైంది వైరం. ఆ వంకతో మీ తండ్రి గారు శివద్వేషిగా మారిపోయి పగతో రగిలిపోవడం మొదలుపెట్టారు. చంద్రుడితో మొదలైన వైరమా ఇది? అసలేం జరిగింది? రోహిణీ చంద్రుల ప్రణయ శృంగార రసకావ్యంలో దొర్లిన ఓ అపశృతి. అసలేం జరిగిందంటే, ఆర్తిగా శరణు కోరిన వారిని ఆదరించడమే ఆ పరమశివుడు చేసిన నేరమా? అటువంటి దయాళువు పైనే కక్షబూని ప్రతీకార జ్వాలతో నా తండ్రి రగిలిపోట ధర్మమా?
సకల వేద శాస్త్ర పారంగతులు పండితులు మీరైనా శివద్వేషం మానమని చెప్పరాదా? తల్లి, శాపానుగ్రహ సమర్థుడు నీ తండ్రి శివుడు. మూడో కన్ను తెరిస్తేనే ప్రళయం. నీ తండ్రి గారు ఒంటి కన్ను తెరిచినా ఉపద్రవమే. ఉపదేశాలతో ఉపద్రవాన్ని ఆహ్వానించలేను తల్లి. మరి ఈ విషమ పరిస్థితుల్లో నా స్థితి ఏమిటి మునీంద్ర? తండ్రి గారిని ఒప్పించలేక, నన్ను నేను నొప్పించుకోలేక, ఎవరి తప్పొప్పులు ఎన్నలేని నిస్సహాయిగా మిగిలిపోవలసిందేనా? నేను చెప్పానని ఎవరికీ చెప్పనంటే చెప్పక తప్పని ఒక చిన్న మాట చెప్పిపోతాను. ఇతరులకు హితవు చెప్పువారు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తానా మునీంద్ర? స్వార్థరాహిత్య సయోధ్య కోరే నీ ఆరాధన మిథ్యగా మార్చలేడా ఆ ఆదిమధ్యాంతరహితుడు? సందేహించక ఈశ్వరుడే నీ ప్రాణేశ్వరుడని నమ్మి నీ పూజలు నువ్వు కొనసాగించు. ఆ కరుణా సముద్రుడు నిన్నే కోరివరిస్తాడు. ధన్యురాలను మునీంద్ర. ఇప్పటికీ విచలితమైన నా హృదయము స్థిరచిత్తమైనది. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. కళ్యాణమస్తు. అడుగు అడుగు అన్నాను, వెనకడుగు వేయమనలేదు. నా వల్ల కాదు భృంగి, నువ్వే అడుగు. నీ వల్లే అవుతుంది, నువ్వే అడుగునంది. అసలే దక్షుడికి పరమేశ్వరుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కలహించుకునే సమయంలో కళ్యాణం గురించి అడిగితే కసుమంటారేమో. ఏమీ అనరు. కయ్యం కయ్యమే, నెయ్యం నెయ్యమే, వియ్యం వియ్యమే. భయం భయమే. నంది, ఇలారా. ఏమిటి నీ సమస్య? నువ్వు చెప్పు. నారాయణ నారాయణ. రా నారదా, సమయానికొచ్చావు. మా భృంగినందీశ్వరులకి ఏదో సమస్య వచ్చింది. పరిష్కారం నువ్వైతేనే సూచించగలవు. ఇదంతా ఈ మహానుభావుడి చలవే మహాదేవా. హరిహరి హరిహరి, కాస్త సూది దూరే సందు దొరికితే చాలు అందరూ నారదుని నెత్తి మీద అభాండ భాండాలతో అక్కసు వెళ్ళగక్కేవారే. నేనేం చేశానయ్యా నందీశ్వర, అలా కొమ్ములు విసురుతున్నావు? చంద్రుణ్ణి తీసుకొచ్చి స్వామి నెత్తిమీద పెట్టి స్వామిని నెత్తిమీద పెట్టుకునే దక్షుడికి కోపం తెప్పించారు కదా స్వామి. కటకట. పరోపకారం ఇదం శరీరం. అదంతా పరోపకారం కోసమే నందీశ్వర. అవును, అది కాస్త పర అపకారంగా మారింది కదా. వియ్యం అందుకోవలసిన వాడి చేత కయ్యం పుట్టించింది తమరే కదా తాపసోత్తమా. ఆ భారం తలకెత్తుకోమని నేను మాత్రం చెప్పానా ఏమిటి? అయినా చంద్రవంక అనేది దక్షిణకు వంక మాత్రమే. అల్లుడు దిగి వచ్చి పిల్లనిమ్మని అడిగితే సంబంధం వాళ్ళకోకేం చేస్తాడు? కాకపోతే కాస్త బెట్టు చేస్తాడు అంతే. ఆ బెట్టు సంగతి పక్కన పెట్టు. నేను వెళితే ఎబ్బెట్టుగా ఉండదు. దక్ష ప్రజాపతి మీ సోదరుడే కదా స్వామి. అంటే మా తల్లి సతీదేవి మీ పుత్రికా సమానురాలు. పెద్దలు పూజ్యులు మీరే ఈ కార్యం గట్టెక్కించి శుభకార్యం జరిపించండి. ఇది మరీ బావుంది. దక్షుని శాపానుగ్రహ సమర్థత ఎవరికి మాత్రం తెలియనిది? అతని అనుమతి లేనిదే అతని ముందు గట్టిగా ఓ తుమ్మైనా తుమ్మరాదు. నా ముందే తుమ్ముతావా అంటూ నీది తుమ్మితేనే ఊడిపోయే ముక్కుగా మారుగాక అని శపించే రకం. భృంగి, ఈయన ఇద్దరి మధ్య పితలాటకం పెట్టమంటే సంబరంగా వెళ్ళి ఆ పని చేస్తాడు గాని ఇద్దరిని కలపమంటే పాపం ఆయనకెక్కడ కుదురుతుంది? ఈయన కలవాట్లేని పని కదా. నందీశ్వర, దక్షుడి శాపం కన్నా మీ ఎత్తి పొడుపులు భరించడమే సుఖమైన పని కానివ్వండి. మరి ఈ శుభకార్యాన్ని పూర్తి చేయించే పూజ్యులు పెద్దలు ఎవరో మీరే సెలవివ్వండి. ఇంకెవరు స్వామి? మీ సరిసమానులు, మీ సాటి పూజ్యులు, దక్షుడి తండ్రి తాతలైన ఆ బ్రహ్మవిష్ణువులే. నిజమే నారద. సతీదేవి తపము నా తపన ఫలించే మార్గము ఇదొక్కటే. ఇంకెంతో కాలం నా సతీదేవి దక్షిణేంట మనలేదు కనుక తక్కిన సంగతులు తాత తండ్రులే చూసుకుంటారు. ఈ సంబంధం విషయంలో నాకే సంబంధమూ లేదు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. వెళ్ళి వారి చెవిన వేసి వస్తాను. మహర్షి, 4 ముఖములు కలిగిన బ్రహ్మదేవుడికి 8 చెవులుండును. ఆ విషయం గుర్తుపెట్టుకుని అన్ని చెవులకి చేరవేయండి. నారాయణ. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే. నారాయణ.
నారాయణ. విష్ణు విరించులకు ప్రణామాలు. కార్యార్థులమై వచ్చాము దక్ష. సెలవివ్వండి. జగత్ కళ్యాణమా? జగన్మాత కళ్యాణమే. ఎవరి గురించి మీరనేది? దక్ష, నీ ఇంట పుట్టిన సతీదేవిని ఇంకా పుట్టినింటనే ఉంచుతావా? మెట్టినింటికి పంపవా? బాగు. నాకు రాని ఆలోచన నా పితృపితామహులకు బహుబాధ్యతగా పరిణమించినదే. సంతోషదాయకమే. నా బిడ్డకు సరిదూగువాడు దేవ గంధర్వ కిన్నెర కింపురుషులలో ఏ పురుషుడు? పురుషులందు ఉత్తముడు, త్రిమూర్తులలో ఒక్కడు, లయకారుడు, సుందరకారుడు, పరమశివుడు. బిచ్చగాడికి బిరుదులు, పనికిరాని పదవులు. దక్ష, పరమేశ్వరుని పరిహసించుట పాడి కాదు. లోకములకు సంపదనిచ్చుటకు త్యాగమునర్చి శ్మశానవాసిగా అవతరించెను కాని శివుడు సామాన్యుడు కాదు. సామాన్యముగా చరించుటకు ఇష్టపడిన అసామాన్యుడు. వాడెవడైనా నాకేమి, నా ఇంటి అల్లుడు కాజాలడు. దక్ష, ఆగ్రహం వీడి ఆలకించు, పగమాని పరిణయం గావించు. నీ ఇంట జన్మించిన శివాని ఇంకొకరి స్వాధీనం కాకూడదు. మా మాట మన్నించి శివుణ్ణి అల్లుడిగా పొందు. చాలించండి మీ పక్షపాత సంప్రదింపులు. నా బంధువులై ఉండి విపక్షాన చేరి వివక్ష చూపుచుంటిరి. ఈ విధి మీకు సమ్మతమేమో గాని ఎన్నటికీ నా బద్ధ విరోధిని అల్లుడిగా స్వీకరించే ప్రసక్తే లేదు. పరమేశ్వర, ఏమిటి పరీక్ష? శివనామస్మరణ తప్ప అన్యమెరుగని దానినే నీ సాన్నిధ్యం కోరడం తప్ప ఏ భవభోగములు ఆశించలేదే. నాకెందుకు స్వామి ఈ శిక్ష? నిన్ను కాక వేరొకరిని వరించడం కన్నా మరణమే శరణ్యం కాదా? నాకు దాపరించిన ఈ సంక్షోభం సమసిపోయేలా సామరస్యం చలపలేవా? సామరస్యం? ఎవడికి ఎవడితో సామ్యం కుదురుతుందని సామరస్యం కలుగుతుంది. నాతో సరిదూగని వారితో సాంగత్యం నీకు తగదని పలుమార్లు హెచ్చరించాను. మరొక్క మారు నాతో చెప్పించుకునే అవకాశం రాకుండా బుద్ధిగా మసలుకో. ఆ బుద్ధి లేని వాడిని మర్చిపో. తండ్రి, ఎందుకింత నిర్దయ? మీ విరోధమే నాకు అవరోధమైన నాడు, పరమశివుణ్ణి పతిగా పొందని నాడు ఈ సతికి మరణమే గతి అవుతుంది, ఆత్మహత్య శరణ్యమవుతుంది. సతీదేవి, ఈ బెదిరింపులు సాధింపులు నా ముందు చల్లవు. కన్న కూతురి వన్న మమకారంతో మందలిస్తున్నాను గాని మరొకరైతే నా ఆవేశానికి అవశేషం కూడా మిగలకుండా పోయేవారు. ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. నీవు శ్మశాన వాసిని వరించడం కన్నా శ్మశానాన్ని వరిస్తే హర్షిస్తాను. దేవి, దేవి! స్వామి, ఏం జరిగినది స్వామి? పరాభవం. నా ఇంటనే నాకు ప్రతిపక్ష కూటమి ఏర్పడినది. మీకు ప్రతికూలంగానా? మీకు ప్రతికూలంగా ప్రవర్తించుటియా? ప్రత్యక్ష దైవంగా మిమ్మల్ని కొలిచి నన్నే ఆక్షేపిస్తున్నారా స్వామి? ఆక్షేపించున్నది నిన్ను కాదు, తపమాచరించి మరీ తెచ్చుకుంటేనే మన ముద్దుల తనయ. ఆ ముక్కంటిని తప్ప మరొకరిని మనువాడనని భీష్మించు కూర్చున్నది. మనసు లేని మనువు మానవతికి జీవం లేని తనువే కదా స్వామి. ఓహో, ఇందులో తమరి ప్రమేయము ప్రోద్బలము ఉన్నవా? శివ శివ, ఏమిటా ప్రేలాపన? నా సతివై నన్నే దైవంగా కొలిచేదానవు అమంగళం విన్న వెంటనే ఆ మందభాగ్యును స్మరిస్తావా? నా మాటంటే అంత అలక్ష్యమా? క్షమించండి స్వామి. చంద్రుడు అల్లుడుగా రాకమునుపు శివుడనే దేవుడిగా నిత్యం కొలిచిన చేతులివి. ఈ అరచేతులు ఒక్కటైతే నమస్కారం, విడిపోతే తిరస్కారం అన్న సంగతి చేతులకేం తెలుస్తుంది స్వామి? ఆపు నీ నీతులు. సత్యనింతసేపు తూలనాడి తిని గాని నా వైరి నా నట్టింట కురువైనది నీ మూలంగానేనన్నమాట. ప్రభు, ఆ సర్వాంతర్యామి మన నట్టింట ఏమి ఎందుగలడందు లేడని సందేహమే వలదు. పాపాత్మురాలా,
శివద్వేషి సమక్షంలో శివస్తుతి చేస్తావా? నిన్ను స్వామి, మరొక్క మారు నా వైరి నామం నీ నోట పలికితే నా ఆగ్రహావేశాలకు నువ్వు బలిగాక తప్పదు. వెళ్ళి అణువణువున ఆ శివుని రూపమే నింపుకున్న ఆ సతీదేవికి నచ్చజెప్పి మనసు మరల్చు. నేనా? అశక్తురాలను ప్రభు. సతీదేవి మనసు ఏనాడో పరమశివునికి అంకితమైపోయినది. ఇప్పుడు ఆ రూపం చెరుపుట అసాధ్యము. ఇటు మీరు, అటు మీ ఆజ్ఞ మీరిన బిడ్డ, ఇటు భర్త శాసనానికి, అటు బిడ్డ ఆశలకు మధ్య నలిగిపోయే నేను అసాధ్యురాలనే ప్రభు. అటులైన భర్త ముఖ్యమో బిడ్డ సౌఖ్యమే ముఖ్యమో తెలుసుకో. ఏమిటి పరీక్ష? పతి మాట జవదాటని సతినే అయినా ఆ పశుపతి మాట మరవని సతిని నేను ఎలా మార్చగలను? నీ వల్ల గానిచో నిమిత్త మాత్రురాలివై చూస్తూ ఉండు. కోపావేశంలో ఏదో ఒకనాడు కన్న కూతురని కూడా చూడకుండా శపిస్తాను. ఆ తర్వాత నువ్వు చింతించి లాభం లేదు. స్వామి, పుత్రికా వాత్సల్యంతో క్షణకాలం మీ ఆజ్ఞను శిరసావహించడం మరిచాను. నా తప్పిదానికి నా బిడ్డను బలి చేయకండి. నాకు ఈ లోకంలో మీ మాటను మించిన వేదవాక్యం లేదు. మరి సతీదేవి మనసు మార్చగలవా? అందుకు తరుణోపాయం ఒకటే ప్రభు. ఏమిటది? సతికి తగిన వరుణ్ణి వెతికి త్వరగా వివాహం జరిపించండి. లెస్సగా బలిగితివి. ఆ పొగరుబోతు పశుపతికి గుణపాఠం నేర్పవలెనన్న సతిని మరొకరికిచ్చి కట్టబెట్టుటయే తగిన కార్యం. సుముహూర్తం నిర్ణయించి స్వయంవరం ప్రకటిస్తాను. స్వయంవరం అన్నచు సకల లోకములకు చాటింపు వేయటమే కదా. సకల లోకవాసులకే ఆహ్వానం వెళుతుంది, కైలాసానికి తప్ప. స్వయంవరం సంగతి మేము చూసుకుంటాం, సతీదేవి సంగతి నువ్వు చూసుకో. లయకర్తవైన ఓ పరమేశ్వర, నీతో కలిసి జీవించలేని ఈ నిర్భాగ్యురాల్ని నీలో కలుపుకో స్వామి. ఓం నమః శివాయ. నీకెంత ధైర్యం దేవి! ఈ జన్మలో కూడా నాకు దూరం అయిపోతావా? ఇంతటి సుకుమార ముగ్ధ మనోహర లావణ్యాన్ని, ఈ సుందర దేహాన్ని ఇలా చిన్నాభిన్నం చేసుకోవడానికా ఇన్నాళ్ళు నా కోసం తపస్సు చేసింది? నేనెక్కడున్నాను? ఉండవలసిన చోటనే ఉన్నా. మీరు నన్ను కాపాడింది మృత్యువు కూడా నన్ను చిన్న చూపు చూసిందా? అయ్యో రాత, ఏడవకే పిచ్చి తల్లి. ఇప్పుడు నీకేమంత కష్టం వచ్చిందని? నా స్వామిని చేరుకోలేని ఈ జన్మ ఎందుకు తాత? తాత తాతనేలే. ఇంతకీ ఎవడు నీ స్వామి? ఆది మధ్యాంతరహితుడు ఆది శంకరుడు తాత. అలాగా? ప్రేమించావా? పూజించాను. అయినా ఏముందే వాడి దగ్గర? ఒట్టి బూడిద. తాత శ్మశానంలో తిరిగేవాడు, కరి చర్మం కొట్టుకు తిరిగేవాడు, మొదటి బిచ్చగాడు, పొద్దెరగనివాడు. కపాలము కంకాలము తప్ప వాడి దగ్గర ఏమీ లేదు. అలాంటి వాడిని ఎలా ప్రేమించేవే పిచ్చి తల్లి? తాత, శివతత్వం ఎరుగక ఆ మహాదేవుణ్ణి దూషిస్తావా? వయసుడిగిన వాడిని కనుక బ్రతికిపోయావు. ఎందుకని అంత కోపం వచ్చింది? నీ తండ్రి మాత్రం ఆ శివుణ్ణి ఏమన్నా నెత్తిన పెట్టుకున్నాడా? వాడు నోటికొచ్చినట్టు తిడుతూనే ఉన్నాడు, పాపం ఆయన పడుతూనే ఉన్నాడు కదా. అదే నా దురదృష్టం. దేవదేవుడైన నా స్వామి గొప్పతనం ఎరుగక
అజ్ఞానంతో విరోధం పెంచుకున్నాడు నా తండ్రి. మరి కన్న తండ్రికి నచ్చని పని చెయ్యడం ఎందుకు? ప్రేమ బూడిద అంటూ మీ నాన్నకి ఆగ్రహం తెప్పించడం ఎందుకు? అది కాదు తాత, నా స్వామిని కాదని నా కోసం స్వయంవరం ప్రకటించాడు మా నాన్న. మంచిదే కదా. తండ్రిని ఎదిరించి తప్పు చేసిన తనేగా లోకం చేత మాట పడే కన్నా స్వయంవరానికి వచ్చిన వాళ్ళలో కాస్త ఎర్రగా బుర్రగా నాలాగా తీవిగా ఉన్నవాళ్ళని తాత, ఆపు. మనసు నిండా నా స్వామిని పెట్టుకొని మరొకరిని వివాహం చేసుకోవడం అసాధ్యం. అంతకన్నా మృత్యువేనయం. కానీ ఆఖరికి మరణం కూడా నన్ను మోసం చేసింది. ఇక్కడ ఉందా తాత జపం ఆపవే తల్లి. నాకు కాస్త వయస్సు ఎక్కువే అయినా నా మనస్సు ఎప్పుడూ వయసులోనే ఉంటుంది. ఒక్క మాట అడుగుతాను చెప్పు. నువ్వు మరణించడమే శివే ఇచ్చైతే ముసలివాణ్ణి నేను నిన్ను కాపాడగలిగేవాణ్ణా? చెప్పు. లేదు స్వామి, లేదు. నిజంగానే నన్న పరమశివుడే నీ రూపంలో బ్రతికించాడు. అంత నమ్మకం ఉన్నదానివి కాస్త ఆలోచించి అడిగేయాలి గాని ఎందుకింత సాహసం చేశావు? నిజమే స్వామి, ఇది నా ఘోరాపరాధమే. కాని ఇంకా నా స్వామికి నా మీద దయ కలగలేదే. ఈ స్వయంవర సంకటాన్ని నేనెలా ఎదుర్కోవాలో తెలియకనే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. అన్నీ తెలిసిన నా స్వామి ఇంకా మౌనంగా ఎందుకున్నాడు? దేనికైనా సమయం సందర్భం రావాలే పిల్ల. సృష్టి సృష్టి ఓం నమో